సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సమరసింహారెడ్డి సినిమా స్ఫూర్తితోనే తాను ఇంద్ర సినిమా చేశానని మెగాస్టార్ చిరంజీవి చెప్పడంతో అక్కడంతా హర్షధ్వానాలు మారుమోగాయి. బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలనే కోరిక తనకుందని, ఖచ్చితంగా చేస్తానని కూడా చెప్పారు చిరు. బోయపాటి కథ సిద్ధం చేయి అంటూ అక్కడున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను చూసన్నారు మెగాస్టార్. నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన స్వర్ణోత్సవాలకు గెస్ట్ గా వచ్చిన చిరంజీవి తన స్పీచ్ తో హైలైట్ గా నిలిచారని చెప్పుకోవచ్చు. ఇటు బాలయ్య 50 ఏళ్ల వేడుకలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు చిరు. ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని యావత్ తెలుగు సినీ పరిశ్రమ వేడుక అని అన్నారు ఆయన. బాలకృష్ణ అరుదైన రికార్డును సొంతం చేసుకునేందుకు ఆనందంగా ఉందని చెప్పారు. తమ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా బాలయ్య తప్పకుండా వస్తారని, తమతో కలిసి డాన్స్ కూడా చేస్తారని చిరంజీవి అన్నారు. ఫ్యాన్స్ అనవసరంగా గొడవ పడుతూ ఉంటారని, హీరోల మధ్య మంచి అనుబంధం ఉంటుందని తెలియజేసేందుకు తాము కొన్ని వేడుకలు కూడా చేసుకునేవాళ్లమని చెప్పారు. అలాంటి కార్యక్రమాల వల్ల అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటారని తెలిపారు. తామంతా ఒక కుటుంబం లాంటి వాళ్లమని, ఈ విషయాన్ని ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఫ్యాన్స్ కి మెగాస్టార్. ఇంకా ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇటు వెంకటేష్, శ్రీకాంత్, నాని, ఉపేంద్ర, శివన్న, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, రానా, మంచు మనోజ్, రాఘవేంద్రరావు ఇలా ఎంతో మంది నటీనటులు, డైరెక్టర్స్, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చెప్పాలంటే ఇంద్రసేనారెడ్డి గారు చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి. తను అంతగా సూపర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత అలాంటి పాత్ర నాకు వచ్చినప్పుడు చేయటానికి నేను కొంచెం జంకిన మన వాస్తవం. ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షన్స్ అంటే మన బాగా పెట్టింది ఎలాగా అనేది అందులో ఎంత తర్జన పడ్డాను. కానీ ఆ కథ, ఆ కంటెంట్ నాకు ఎస్ చెయ్యలాగా ఉసుకొల్పింది. అటు ఆ రోజు చేయడం జరిగింది. అది కూడా అంతకంత అందరూ ఆదరించి ఆ రకంగా నా కూడా మంచి విజయాన్ని అందజేశారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడంతా సీక్వెల్స్, ప్రీక్వెల్స్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 సినిమాలు జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథలు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాగా నేను రెడీ. మీరు అలా చేస్తే ఎలా ఉందో ఊహించుకోండి. ఏంటి బోయపాటి ఏం చేసి బోయపాటి చాలా విషయాలు తీసుకో. చాలా మంది ఎవరు అలా చెప్పారు. అక్కడ చౌదరి కూడా ఉన్నారు. ఏమో ఎవరి నుంచి ఎవరు మనవ పలక నుంచి వస్తుందో అది వాళ్ళ ఇష్టం.